ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్ డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సరిగ్గా సంవత్సరం క్రితం మనం చూసుకున్నట్టు ఈ యొక్క స్టాక్ అనేది ₹250 పైన ట్రేడ్ అవుతూ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్‌లో కొనసాగుతూ ఒకానొక సందర్భంలో ₹110 దాకా కూడా వచ్చింది. ₹110 నుంచి ఇప్పుడు మనం చూస్తుంటే ₹150 దాకా మళ్ళీ బౌన్స్ అయింది. అయితే ఈ ఒక్క రోజే మనం చూస్తే దగ్గర మార్నింగ్ మనం చూసేటప్పుడు 15%, ఇప్పుడు 10% పైన పాజిటివ్‌గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాకు ఎందుకు ఇంతలా పడింది అండ్ బౌన్స్ అయింది అనేది మనం చూస్తే పడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2023 జూలై 12న నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ టీం ఏం చేశారంటే ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మీద 28% జీఎస్టీ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు అపోజ్ చేస్తూ ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అంటే జీఎస్టీని తగ్గించమని చెప్పేసి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారు అన్న న్యూస్ అనేది రావడం జరిగింది. అందుకని ఈరోజు స్టాక్ అనేది చాలా పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయింది. ఈ ఒక్క స్టాకే కాదు, దీనికి సంబంధించిన నజారా టెక్నాలజీస్ స్టాక్ కూడా ఈ రోజు ఏంటంటే బౌన్స్ అవడం అనేది మనం గమనించాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.